హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది కదా కుకింగ్ రెసిపీస్ పెట్టి, అందుకనే ఈసారి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. చాలా మందికి తలకాయ కూర ఎలా ఉండాలో రాదు. సో నా స్టైల్లో తలకాయ కూర ఎలా ఉండాలో చెప్తాను, నేర్చేసుకోండి. సో ముందుగా అయితే కుక్కర్లోని ఆయిల్ పోసుకున్నాను. సో కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నా. అండ్ అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి, అలానే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలి. సో ఇదైతే కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఈలోపు మనం ముందుగా తీసుకున్న తలకాయ కూరని తీసుకున్నాను కదా, అది బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి, అందుకని చెప్పి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో అంతవరకు అడుగంటకుండా శుభ్రంగా కలిపేసుకుందాం. సో దీన్ని ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఆల్రెడీ కూరని కడిగేసి పెట్టుకున్నాను కదా పక్కన. సో అది కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ముందుగా అయితే నాకు పచ్చివాసన అంతా పోవాలి, అందుకని ఎక్కువసేపు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను బాగా కడిగి పెట్టుకున్న ముక్కలు కూడా అందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందుకని ఏమనుకోవద్దు. సో కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో సేమ్ ప్రొసీజర్లో చేస్తే మీకు అయితే మంచిగా వస్తుంది కర్రీ. మంచి జ్యూసీగా, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని అయితే ముక్కలకి బాగా పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ టెక్స్చర్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టేసాయి. సో ఇప్పుడైతే మనం గల్లుప్పు లేదా నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు. సో నేనైతే గల్లుప్పు వేస్తున్నాను. సో దీన్ని కూడా మనం బాగా కలిపేసుకుందాం. సో పైన కింద బాగా కలిపేసుకుంటే రాక్ సాల్ట్ వేసాను కాబట్టి అది కరగడానికి టైం పడుతుంది, కాబట్టి మనం అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని అయితే మనం కొంచెం ఒక 10 మినిట్స్ వరకు మగ్గబెట్టేద్దాం. సో నేనైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వాటర్ అంతా కూడా పైకి వచ్చేదాకా పెట్టేశాను. సో ఇక్కడైతే మనకి బాగా మగ్గిపోయింది. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా, అంటే ఇది గరం మసాలా, ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. నేను దీనికి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే నేను 2 స్పూన్స్ గరం మసాలా వేసాను. అలానే ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకున్నాను అనమాట, చిన్న ముక్కల కింద కట్ చేసుకొని. సో దీన్ని అయితే మనం బాగా కలిపేసుకున్నాం. సో నేనైతే కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట. సో మసాలా కూడా బాగా పట్టాలి. సో నేనైతే ఒక 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసి ఉంచేసాను, సిమ్లో పెట్టుకున్నాను. సో ఆఫ్టర్ 5 మినిట్స్ మీరు చూసినట్టయితే కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంది. అండ్ ఇలా తలకాయ మాంసంలో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటికి వస్తూ ఉంది కదా, అప్పుడే గుమగుమ వాసనలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే మనం కారం యాడ్ చేద్దాం. సరైన లుక్ వస్తుంది ఇప్పుడు కారం యాడ్ చేయగానే. నేనైతే దాదాపు ఒక 3 to 4 దగ్గర వేసుకున్నాను అనమాట. సో సరిపడా కారం వేసుకోండి. కొంతమంది స్పైసీ లవర్స్ ఉంటారు, మా ఇంట్లో అయితే ఖచ్చితంగా కారం ఎక్కువే వేసుకుంటాం, ఎందుకంటే మేము చాలా స్పైసీగా ఫుడ్స్ ఇష్టపడతాం. సో కాబట్టి తలకాయ కూర కూడా కొంచెం స్పైసీగా ఉంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. సో బేసిక్గా నేను ఎక్కువ తలకాయ తిన్ను, బట్ మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. కొందరు ఇలా పులుపు కూడా వేసుకుంటారు, పులుసు టైప్లో చేసుకుంటారు, బట్ మా ఇంట్లో అలా ఇష్టపడరు. ఎక్కువగా ఇలా గ్రేవీగా చేస్తేనే ఇష్టపడతారు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 2 గ్లాసెస్. సో ఏంటంటే కొంచెం ఉడకాలి కదా, సో విజిల్ పెట్టేసుకోవాలి, అందుకని చెప్పి సరిపడా వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. సో సో ఉప్పు అంతా సరిపోయిందో లేదో ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసేసి సరిపోయింది అంటే కొంచెం బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది ఉడకాలి అంటే చాలా ఎక్కువ విజిల్స్ పడతాయి. సో నేనైతే 6 విజిల్స్ పెడుతున్నాను. సో నా స్టైల్లో వండి చూడండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి, టక్కా 6 విజిల్స్ వచ్చాయి. అవుట్ లుక్ చూసారా ఎంత బాగుందో, మంచిగా ఆయిల్ పైకి వచ్చింది అండ్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. సో కొంచెం ఇల్లంతా చీకటిగా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే లైట్ చాలా తక్కువ ఉంది. సో నేను ఫ్లాష్ లైట్తో కొంచెం రికార్డ్ చేస్తున్నాను. కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. సో ఇదేంటి, ఇలా ఉండాలి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ కూడా అదిరిపోతుందన్నమాట. ఆయిల్ బాగా పైకి వచ్చేయాలి, మంచి కలర్లో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో రెడీ టు ఈట్. నేనైతే నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.